టంగుటూరు మరియు పరిసర ప్రాంతాల్లోని పేద ప్రజల పాలిట దైవంగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ పోతుల చెంచయ్య అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మహోన్నతమైన వ్యక్తిగా కీర్తించబడే అజాత శత్రువు, అలుపెరగని అవిశ్రాంత రాజకీయ యోధుడు అని కొనియాడారు. కీర్తిశేషులు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ స్వర్గీయ పోతుల చెంచయ్య 28వ వర్ధంతి సందర్భంగా టంగుటూరులో మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు స్వగృహంలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో పలువురు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పోతుల చెంచయ్యకు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో పాటు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తదితరులు అంజలి ఘటించారు. తదుపరి టంగుటూరు పంచాయతీ పారిశుధ్య కార్మికులకు మరియు వివిధ వర్గాల్లోని పేద ప్రజలకు నెలకు సరిపడే నిత్యావసర వస్తువులు అందజేశారు. తదుపరి టంగుటూరు పురం సెంటర్, బస్టాండ్ సెంటర్, జమ్ములపాలెం, కాకుటూరు వారిపాలెం, జైవరం, బాపూజీ కాలనీల్లోని స్వర్గీయ పోతుల చెంచయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంకా ఈ వర్ధంతి కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతుల నరసింహారావు, పోతుల కృష్ణారావు, పోతుల రాజేంద్ర ప్రసాద్, తెలుగుదేశం పార్టీ టంగుటూరు మండల కన్వీనర్ కామని విజయ్ కుమార్, టీడీపీ గ్రామ అధ్యక్షుడు కామని నాగసీను, మాజీ ఎంపీపీ చదలవాడి చంద్రశేఖర్, టంగుటూరు మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బెల్లం సత్యం, చిడిపోతు సుబ్బారావు, చిడిపోతు వెంకటేశ్వర్లు, కసుకుర్తి శ్రీధర్, చిడిపోతు కోటేశ్వరరావు, సిహెచ్ లక్ష్మయ్య, కామినేని కోటేశ్వరరావు, రావూరు సతీష్ బాబు, బుడిపూడి నరసింహారావు, నవలూరు సురేంద్ర, చదలవాడ వేణు, కసుకుర్తి శ్రీధర్ మరియు టంగుటూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ స్వర్గీయ పోతుల చెంచయ్యకు ఘనంగా నివాళులర్పించారు.
పెద్దలు కీర్తిశేషులు పోతుల చెంచయ్య గారి 28వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు టంగుటూరు పట్టణంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా వారి విగ్రహాలకి పూలమాలంకృతం చేసుకొని గౌరవ మంత్రివర్యులు డోలా బాలా వీరాంజనేయ స్వామి గారు కూడా ఈ కార్యక్రమం రావటం, అదేవిధంగా సోదరులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కూడా రావటం, సోదరులు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారు దామచర్ల సత్య గారు కూడా ఈ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయటం, పెద్దలు పోతుల రామారావు గారు, వారి సోదరులు అందరూ కృష్ణారావు గారు, నరసింహరావు గారు, ప్రసాద్ గారు కూడా పోతుల చెంచయ్య గారి అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం అనేది ప్రత్యేకంగా మాగుంట కుటుంబం ఎంతో ఆనందంగా కూడా చూసుకుంటూ, మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారితో పోతుల చెంచయ్య గారికి ఉన్న సంబంధం అనేది ఎప్పటికి కూడా అది విడదీయలేని సంబంధం అది. అదేవిధంగా మా కుటుంబాలు కూడా పోతుల వారి కుటుంబం, మాగుంట కుటుంబం అనేది కూడా రామారావు గారితోనూ మాతో మేము మా పిల్లలైనా ఎవరైనా కూడా అందరూ కూడా కొనసాగించాలనేది ఒక ఆనవాయితీ కూడా పెట్టుకొని రావటం ఎంతో సంతోషకరమైన. చెంచయ్య గారి ఆయనే రాజకీయ భీష్మాచార్యుడు. అప్పుడు కూడా 60 సంవత్సరాలుగా రాజకీయంలో మచ్చలేని మనిషిగా బతికిన మహానుభావుడు ఆయన ఎప్పుడు కూడా అనుసరించిన మార్గాన్ని మనం అందరం కూడా ఆచరణలో కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పోతల చెంచయ్య గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రతి ఏటా కూడా మన శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మా కుటుంబ సభ్యులు కానీ అందరం కూడా దీంట్లో పాలు పంచుకోవటం. ఎందుకంటే అప్పుడు చెంచయ్య గారికి మా తాతయ్య గారికి ఉండే వాళ్ళ రిలేషన్ కానీ మా ఊరు పక్కనే కాబట్టి ఆ బంధం అప్పటి నుంచి కూడా మేము కొనసాగుతూ వస్తున్నాం. ప్రతి ఏటా కూడా ఈరోజు రావటం, చెంచయ్య గారి గురించి ఒకసారి అందరూ కూడా తలుచుకోవటం, ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అందులో అన్నదాన కార్యక్రమం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో ఆహ్వానిస్తున్నాం. మన రామారావు గారు కానీ, ప్రసాద్ గారు కానీ, నరసింహరావు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా పోతల చెంచయ్య గారు ఆ రోజుల్లో చేసినవి ఏ అయితే ఉన్నాయో అవి అందరం కూడా మనం పాటించాలి. అదేవిధంగా మేమంతా యంగర్ జనరేషన్ అయినా కూడా తప్పకుండా కూడా అలాంటి పెద్దవాళ్ళంతా కూడా చేసినవి కూడా ఈరోజు ప్రజల్లో ఆయన విగ్రహాలు చూసినప్పుడు ఆయన చేసిన సేవలు కూడా తప్పకుండా గుర్తుకొస్తాయి. అలాంటివన్నీ కూడా మనం కూడా అమలుపరుచుకుంటూ వాళ్ళ జ్ఞాపకాలతోటి ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు వాళ్ళ వర్ధంతి కార్యక్రమంగా అనేక కార్యక్రమాలు ఈరోజు టంగుటూరు మండలంలో ఆయన స్టాచ్యూస్కి అన్నిటికీ కూడా నివాళులు అర్పించడం, అదేవిధంగా అందరూ కూడా బంధువులు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా ఈరోజు ఒక దగ్గర కలుసుకోవటం, ఇలాంటివన్నీ కూడా జరగటం చాలా సంతోషమైన విషయం అని కూడా తెలియజేస్తూ, ఈరోజు మన శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మన సత్య కానీ, అదేవిధంగా ఆదిన కానీ ఇంకా పెద్దోళ్ళంతా కూడా స్వామి గారు కూడా వచ్చిపోయారంట. అందరం కూడా ఎప్పుడు కూడా ఒక పక్కన ఉంటా అందరం కూడా కలిసిమెలిసిగా ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా చేసుకునే ఆలోచనతో మేము ముందుకు వెళ్తుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు పెద్దలు కీర్తిశేషులు పోతల చెంచయ్య గారి 28వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి టంగుటూరు మండలంలో అన్ని గ్రామాలలో ఘన నివాళులు నేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు స్వామి గారు, సోదరుడు ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు, మాజీ శాసనసభ్యులు ఆదన్ గారు, అలాగే వాళ్ళ కుమారులు మాజీ శాసనసభ్యులు రామారావు గారు కానీ, నరసింహరావు గారు కానీ, కృష్ణారావు గారు కానీ, ప్రసాద్ గారు కానీ అందరూ ఎప్పుడూ, ఎందుకంటే పోతల గారి చెంచయ్య గారు అటు సమితి అధ్యక్షుడిగా, జడ్పీ చైర్మన్గా ఈ ప్రాంతానికే కాదు చాలామంది యువతకు కూడా ఆదర్శం, ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించిన వ్యక్తి పోతల చెంచయ్య గారు. ఆ రోజు కేవలం పెన్ను పేపర్ మీద చాలామందికి విలువలతో కూడిన రాజకీయం చేసిన వ్యక్తి పోతల చెంచయ్య గారు. అదే అడుగుజాడల్లో పెద్దలు రామారావు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నడుచుకోవటం, మాకు కూడా పక్క గ్రామమైన నాయుడుపాలెం ఎప్పుడు మంచి సంబంధాలు. చెంచయ్య గారితో మా పెద్ద అయిన దామచర్ల ఆంజనేయులు గారు కూడా వ్యాపారంలో కానీ అలాగే రాజకీయంలో కూడా ఆయన ఫాలోవర్స్గా అనేక మంచి పనులతో ఇద్దరు భాగస్వాములయ్యి రెండు కుటుంబాలు ఎప్పుడు ఇలాగా ఒక ఐక్యతగా ప్రజల సమస్యలపైన మేము ఎప్పుడు ఉంటాం. పేదల పట్ల ముఖ్యంగా పేదలకు ఏదైతే కావాలో విలువలతో కూడిన రాజకీయాలకి అటు పోతల కుటుంబం దామచర్ల కుటుంబం ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళ
కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.